ముందుగా మీడియా మిత్రులకు చాలా 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 కృతజ్ఞతలు. ఎందుకు ఈరోజు మీరు లేకపోతే ఇష్యూ అనేది బయటికి రాదన్నా. అయితే నిన్న ఎవరు శివ చౌహాన్ అని మంగ్లీ గారి తమ్ముడు, ఇదిగో మా తమ్ముడు ఈయన మన ఊర్లో ఆడికంటే పెద్ద యతవ పొరంపోకు ఎవరున్నారు ఆయన బయటకు వచ్చి ఒక స్క్రిప్ట్ రాసుకొని వచ్చి ఒక బోగస్ ప్రెస్ మీట్ పెట్టాడు అనమాట. ఆ ప్రెస్ మీట్ లో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, నాకు మా అక్కకు దీనికి ఎటువంటి సంబంధం లేదు. అమ్మవారి పైన ఒట్టేసి చెప్తున్నా, మాకు ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ కి ఎటువంటి సంబంధం లేదు. మాటల్లో తేడా కనిపిస్తోంది, వీడి మనం నమ్మలేం. చేసి గమనించగలరని చెప్పేసి కోరుకుంటున్నా. ఒకవేళ మీరు ఇలా మమ్మల్ని ఇబ్బంది పెడితే మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటాడంట ఆయన. ఇవన్నీ మొత్తం క్లీన్ చీట్ వచ్చిన తర్వాత డిపార్ట్మెంట్ పరంగా మేము ఎలా లీగల్ గా ఎవరి మీద చర్యలు తీసుకోవాలనేది కూడా తప్పకుండా తీసుకుంటాం. దీంట్లో ఎవరిని వదిలేదైతే లేదు. నువ్వు నన్ను అస్సలు లెక్క చేయట్లేదురా బాబు, నువ్వు కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీగా ఉండు. ఏమన్నారు శివ చౌహాన్ అన్న, మీరందరూ మీడియా వాళ్ళు విన్నారు కదా. ఇదే శివ చౌహాన్ అంటాడు, మా అక్కకు దీనికి సంబంధం లేదు, అనవసరంగా మేము డ్రాక్ చేయకండి అని అన్నాడు కదా. ఈమె మీ అక్క? ప్లీజ్ ఫోకస్ మీడియా. ఈమె మీ అక్కే కదా మంగ్లీ గారు. వీడెవడు? ఆ దొంగ నా కొడుకు ఎవడు వీడు? మధు, రమావత్ మధు. మర్యాదగా చెప్తున్నాను, గౌరవం తగ్గించి మాట్లాడొద్దు. తిట్టొద్దు. ఇంతమంది అమాయక ప్రజల పైసలు అన్ని తీసుకొని పొట్టలో దాచుకున్న వాళ్ళు వీళ్ళంతా. మీ ఫేస్ చూస్తేనే తెలుస్తుందిరా, నీచ్ కమీన్ కుత్తేలు మీరేనని. అవును బాబు, మా అక్కకు ఈయనకు సంబంధం లేదంటివి కదా బ్రో. మరి ఇదేంది అన్న శివ చౌహాన్? దీనికి మళ్ళీ రేపు వచ్చి ప్రెస్ మీట్ పెడతావా నువ్వు? మళ్ళీ వస్తావరా? ఇంకెవడైనా వస్తాడా? అయితే ఇంకొకటి అంటే రెండో పార్ట్ కూడా ఉందా కథలో? అది ట్విస్ట్ సార్. వాళ్ళకు మాకు ఎటువంటి సంబంధం లేదన్నారు కదా. వాట్ ఈస్ దిస్ వీడియో? ఇది రమావత్ మధు గారు, ఇది మంగ్లీ గారు అమ్మగారు. అయితే అబద్ధం చెప్పినప్పుడు అని అతికినట్టుండాలన్నా. అబద్ధం చెప్తే నమ్మేటట్టుండాలరా. అబద్ధం చెప్పినా ఇప్పుడు మీరు వీళ్ళందరూ ఏమంటారంటే, ఇదే మంగ్లీ గారు మిగతా వాళ్ళందరూ వచ్చి ఏమంటారంటే, చెప్పు మేము మీ మీద కఠిన చర్యలు తీసుకుంటామంట. వీఆర్ వెల్కమింగ్ యూ, వీఆర్ సీరియస్లీ వెల్కమింగ్ యూ. నీకు దండమమ్మా, నువ్వెక్కడ దొరికావే నాకు? మేము ఇక్కడ ఎటువంటి అలిగేషన్ చేయట్లేదు. వీఆర్ నాట్ ప్రొవైడింగ్ ఎనీ ఫేక్ అలిగేషన్స్. మేము ఎటువంటి ఫేక్ అలిగేషన్స్ ఇక్కడ చేయట్లేదు. ఇప్పటికి కూడా వీఆర్ క్లియర్ ఆన్ అవర్ స్టాండ్. మంగ్లీ గారు ఇస్ డైరెక్ట్లీ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. ఏదో రిమాండ్ రిపోర్ట్ లో ఆమె పేరు లేనంత మాత్రం అవ్వదండి. ఇప్పుడు నా పేరు ఉందండి, నా పేరు చెప్పుకొని ఎవడో వచ్చి ఏదో స్కామ్ చేస్తాడు, పైసలు దొప్పుకొని తింటాడు. అప్పుడు నా రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా మినిమం. ఇవాళ మంగ్లీ గారి పేరు చెప్పుకొని ఇన్ని డబ్బులు తండుకున్నప్పుడు మరి ఆమె రెస్పాన్సిబిలిటీ ఉంటది కదా. కంట్రోల్ ఎవరు చాలు, వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నారు సార్. నిజమే. ఇదే శివ చౌహాన్ అంటాడు, మా అక్కకి దీనికి సంబంధం లేదు అని చెప్పేసి. ఉందా లేదా అనేది చూస్తున్న ప్రజలందరూ గమనించాలా. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, ఐఎమ్ రిక్వెస్టింగ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ రేవంత్ రెడ్డి గారు. ఏమో రాబాయ్, ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలుస్తలే. ఎవరైనా కానివ్వండి, అది మంగ్లీ కానివ్వండి, ఇంకొకటి కానివ్వండి, ఈ రమావత్ మధు అనే పర్సన్ కి అండ్ ఎవరైతే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళంతటి ఎమ్మెల్యేలు కానివ్వండి, మినిస్టర్స్ కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ప్రతి ఒక్కరిని లాగాల్సిందిగా కోరుకుంటున్నాము. ఎందుకు నన్ను నమ్మడానికి అంత ప్రాబ్లం నీకు? నువ్వు నిజంగానే క్వశ్చన్ అని అడుగుతున్నావా రాధిక? ఏదైతే 10% ఓట్ బ్యాంక్ ఉందో, మా ఎస్టీ ఓట్ బ్యాంక్, అది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రోజు గవర్నమెంట్, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గద్దెనెక్కిందంటే ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అస్. స్టీరింగ్ నా పొంగి పెట్టిండు. ఇది మంగ్లీ గారు రాసింది, మీ మంగ్లీ. దీంట్లో ఏముంది? నల్గొండ జిల్లా పలుగు తాండాలో రమావత్ మధుని నమ్మి మోసపోయిన బాధితుడు మరణ వార్త అత్యంత బాధాకరం. వావ్, అత్యంత బాధాకరం అంటే మేడం గారు బయటకు వచ్చి వాళ్ళని పలకరిస్తారు, కానీ ఇప్పటి వరకు వాళ్ళని పలకరించలేదు. అంటే అది ఒక దుర్మార్గుడు అని తెలియక మాట్లాడిన పాపానికి వాడు పట్టుపట్టి పిలిస్తే నా బ్యాండ్ టీమ్ తో కలిసి కేవలం ఒక పూట భోజనం తిన్న పాపానికి భయంకరమైన క్షోభ అనుభవిస్తున్నాను. ఒకటే పూట భోజనం తిన్నారా? లేకపోతే మీ ఇంటికి కూడా పిలిచి భోజనం పెట్టారా?
ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? సుఖం లేదు, సంతోషం లేదు, కనీసం నిద్ర కూడా పోనవా? ఎందుకండి ఎవరిని మోసం చేస్తున్నారండి మీరు? నాకు తెలియక అడుగుతాను. ఉన్నోడితో దోచుకుంటే ఏమన్నా అనొచ్చు గానీ, ఇంత పేద బాధితులు ఇదే బంజారాకు సమాజం నుంచి నువ్వు ఇంత పైకి ఎదిగినవు, నీకు ఎట్లా వాళ్ళని మోసం చేయాలనిపిస్తుంది? నీ ముసుగు చిరిగి మొక్కలైపోయింది, నీ సినిమా అయిపోయింది, ఇంకా నటించుకో. ఎట్లా వాళ్ళ కడుపు కొట్టాలనిపిస్తుంది? అసలు మనిషి లేకపోతే అసలు కడుపుకి తిండి తింటున్నారా లేకపోతే ఇంకేమన్నా తింటున్నారా మీరు? ఆఖరిలో ఖాయం చేసుకోరా. ఇంకొకటండి, కొందరు కావాలని ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు నా పేరు తీసుకువచ్చారంట. ఎవరండి కొందరు తప్పుదారి పట్టిస్తే నువ్వెందుకు మరి వాళ్ళని వదిలేసినావు? ఉన్న మీద పుండుని కాకి పొడుస్తున్నట్టు పొడుస్తున్నారా? చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన